నమస్తే, నేను ప్రశాంత్. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్లో ఇప్పుడు వెంకీ మామనే ముందున్నాడని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఇప్పుడు మనం స్టార్స్లో చూసుకున్నట్లయితే కనుక అంటే మనకి ఇన్ని రోజులైతే మన చిరంజీవి గారు ఇలా అని తెలుసు. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారే ముందున్నారని చెప్పేసి టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అసలు ఏంటి? మనందరికీ తెలుసు, నలుగురు సీనియర్ స్టార్స్ అవును, సినిమా ఇండస్ట్రీకి 4 స్తంభాలుగా చెప్పుకుంటూ ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అయితే ఈ నలుగురిలో కూడా మాస్లో బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ. సో ప్రజెంట్ అయితే బాలయ్య అయితే వరుసగా 4 సినిమాల హిట్లతోటి మంచి జోరు మీద ఉన్నారు. తన కెరీర్లో ఒక పీక్ స్టేజ్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్లో, అంటే మనకు 9 సంవత్సరాల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండారు, రాజకీయాలకు దగ్గరై. దాంతో మనం 9 సంవత్సరాలు ఆయన సేవను కోల్పోయామని చెప్పాలి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది. సో అంతకుముందు ఉన్నటువంటి అదే గ్రేస్ తోటి ఆయన బాక్సాఫీస్ని ఒక రాజ్యం చేస్తున్నాడని చెప్పాలి సీనియర్ స్టార్స్కి సంబంధించి. అలాగే వాల్తేరు వీర అంటే ఆయన కమ్బ్యాక్ టైంలో చేసినటువంటి రెండో సినిమా సైరా నరసింహారెడ్డి, అది 200 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించింది. సో గ్రాస్ పరంగా ఇప్పటికీ దాందే హయ్యెస్ట్ అనుకోవాలి. తర్వాత రీసెంట్గా అంటే లాస్ట్ టైం 2023లో వచ్చినటువంటి సంక్రాంతికి వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య, అది కూడా 200 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి అలా 2 సినిమాలు 200 crores ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి 2 సినిమాల ఏకైక సీనియర్ స్టార్గా ఇప్పటి వరకు కూడా ఆయన నిల్చున్నారు. అలాగే ఇక బాలయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కన్సిస్టెంట్గా వరుసగా 4 సినిమాలతోటి ఆయన 4 సినిమాలు కూడా అన్నీ 70 కోట్ల పైన షేర్ సాధించి, సో ఆయన కూడా నేను రేసులో ఉన్నాను అని చెప్పేసి ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే ఎవరు ఊహించని రీతిలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి వెంకటేష్, అసలు నాగార్జున యాక్చువల్ ఇదివరకు ఆయన్ని సీనియర్ స్టార్స్లో 3rd పొజిషన్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని ప్లేస్. ఈయన వెంకటేష్ ఒక్కసారిగా జంప్ చేసి సీనియర్ స్టార్స్ అందరినీ కూడా దాటేశారని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అని చెప్పాలి. సో ఏ రేంజ్లో దాటేశారంటే ఆయన అంటే ఇంకా నడుస్తూ ఉంది. కేవలం 13 రోజుల్లోనే సైరా నరసింహారెడ్డి ఏదైతే అది పైగా అన్ని భాషల్లో కలిపి అది పాన్ ఇండియా రిలీజ్గా అయింది. అన్ని భాషల్లో కలిపి అది 236 కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తే, ఇది కేవలం ఓన్లీ తెలుగు వెర్షనే, అంటే ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి కేవలం 13 రోజుల్లోనే 238 కోట్ల రూపాయల పైన గ్రాస్ సాధించి చిరంజీవి ఆల్ టైమ్ రికార్డును కూడా దాటేశారు. ఈ క్రమంలో అంటే వాల్తేరు వీరయ్య అది కూడా రీజనల్ లాంగ్వేజ్ సినిమాగానే రిలీజ్ అయింది. అది 231 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈ 2 సినిమాలని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఒకే సినిమాతో దాటేసి ఇప్పుడు టాప్ స్టార్స్ అంటే సీనియర్ స్టార్స్లో నేనే టాప్ అని చెప్పి ఆయన సగర్వంగా నిల్చున్నారని చెప్పాలి. అంటే ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సబ్జెక్ట్ వైజ్గా చూస్తే కొత్తదనం ఏమీ ఉండదు. ఒక కిడ్నాప్ డ్రామా, ఆ కిడ్నాప్ డ్రామాకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని మేళవించి అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏదైతే ఉందో, ఆయన కల్పించినటువంటి సన్నివేశాలు కానివ్వండి, పాత్రధారుల చేత ఆయన పలికించినటువంటి సంభాషణలు కానివ్వండి, ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని సృష్టిస్తూ, అందుగురించే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించడం, పిల్లలు ఎక్కువగా కనిపించడం దీనికి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అంతగా ఫ్యామిలీస్లోకే అది వెళ్ళిపోయింది. అట్లా అని చెప్పి యూత్ వెళ్ళకుండా ఉంటున్నారంటే యూత్ కూడా బాగా ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. అట్లా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఆబాల గోపాలం అంటాం కదా, అలా అందరినీ కూడా అలరిస్తూ ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చిందని చెప్పాలి.
కాకపోతే ఇంకొకటి దీనికి సంబంధించి ఒక బ్యాలెన్స్ ఒకటే ఉంది. అదేంటంటే షేర్ పరంగా కూడా చిరంజీవిని దాటేయటం. సైరా నరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య అయితే 135 కోట్ల షేర్ సాధిస్తే సైరా నరసింహారెడ్డి 143 కోట్లు, అంటే ఇక చెప్పాలంటే దగ్గర 144 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 140 కోట్ల షేర్ దాటింది. ఇంకొక 2.5 కోట్లు 3 కోట్లు కనుక ఇది సాధించేస్తే షేరు, ఇది షేర్ పరంగా కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది 2-3 రోజుల్లోనే, 2-3 రోజులు కూడా అవసరం లేదు, బహుశా 15 రోజుల్లోనే. సో ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఆ టాస్క్లో నెగ్గుకుంటూ ముందుకు వస్తున్నారు. వెంకీ వెనకబడిపోయాడు అనుకున్న టైంలో ఆయన F2 అనే సినిమాతో వచ్చి, అదే అనిల్ రావుపూడి సినిమా. సో రేసులో ఉన్నాను, అది బ్లాక్ బస్టర్, అది డబుల్ బ్లాక్ బస్టర్ అది అని నిరూపించుకున్నారు. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా థియేటర్లు క్లోజ్ అయిన టైంలో నారప్ప అనే సినిమా చేసి ఓటీటీలో అది పెద్ద హిట్ అయింది. సో అది అది యాక్షన్ సినిమా, మనకు తెలుసు, ఎమోషనల్ యాక్షన్ డ్రామా. సో దాంట్లో కూడా ఆయన పాస్ అయ్యారు. ఇప్పుడు లాస్ట్ టైము సైంధవ్ అనే సినిమాతో వచ్చి అది డిజాస్టర్ అవడంతో ఒక క్వశ్చన్ మార్క్ పడింది ఆయన మీద. మొత్తాన్ని ఇప్పుడు తుడిచేసేసి ఈ సంక్రాంతికి వస్తున్నాం, తనకి అత్యంత బలమైనటువంటి ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు, దాన్ని ఎంచుకొని ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని, 4 పిల్లల తండ్రిగా, అందులో బులిరాజు తండ్రిగా ఆయన చేసినటువంటి ఆ తండ్రి కొడుకుల కామెడీ ఏదైతే ఉందో, ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, అలాగే ఇద్దరు హీరోలు, ఇద్దరు కూడా ఆయన కంటే వయసులో చూస్తే సగం కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళే. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరితో కూడా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా పండింది. అందుగురించే ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టారు. 2 వారాలు అయినా, రిలీజ్ అయ్యి ఈరోజుకి 2 వారాలు అవుతున్నా ఇప్పటికీ కూడా థియేటర్ల దగ్గర జన సందోహం కనిపిస్తుంది. వీక్ డేస్లో కూడా, వీకెండ్స్ మాత్రమే కాదు, వీక్ డేస్లో కూడా ఫస్ట్ షో, సెకండ్ షో. సో బిఎంఎస్లో చూసుకుంటే ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తున్నాయి, ఫుల్ షో కనిపిస్తున్నాయి. అది దీన్ని బట్టే, అంటే కేవలం ఏదో ఒక వారము 10 రోజుల్లో సందడి కాదు ఇది. సో ఇది ఇంకా ఎన్ని రోజులు, 2 వారాలు దాటినా కూడా ఆ సందడి ఇంకా కనిపిస్తూ ఉంది. సో ఫుల్ టైంలో చూసుకుంటే ఇది మరింత బాగా 300 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకొని ఆ ఫీట్ సాధించినటువంటి ఏకైక సీనియర్ స్టార్గా నిలవటానికి దూసుకుపోతున్నాడు వెంకీ మామ. సో అందుగురించే ప్రస్తుతం ఆయన సీనియర్ స్టార్స్లో నేనే నెంబర్ 1 అని ఆయన చెప్పకపోయినా జనం చెప్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఆయన మరి ఇంకెంతగా ఆకట్టుకోండి. ఎందుకంటే మనం చూస్తే స్టేజ్ మీద కూడా ఆయన యంగ్ స్టార్స్కి కూడా ఊపు వచ్చేలా ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆ డ్యాన్సులు వేస్తూ ఆయన చేస్తున్నటువంటి సందడి మామూలుగా లేదు. సో అంటే ఆయన ఎనర్జీని అంతగా నింపేసిందని చెప్పాలి ఈ సినిమా. ఒక విజయం వస్తే మన ఎవరికైనా సరే ఒక సక్సెస్ అనేది సాధిస్తే ఎంత శక్తి వస్తుందో మనకు కూడా స్వయంగా అందరం అనుభవించేవాళ్ళం. అలాంటిది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఇది. కేవలం 41.5 కోట్ల రూపాయల బిజినెస్ టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి ఈ సినిమా ఏకంగా ఈరోజు 140 కోట్ల షేర్ సాధించడం అంటే ట్రిపుల్ కాదు, ఇంకా ఎక్కువే. రాబోయే రోజులు అంటే సమీప భవిష్యత్తులోనే క్వాడ్రపుల్, అంటే 4 రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసి అందరికీ కనక వర్షం కురిపిస్తూ సో ఉంటే మరి ఆ ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఎనర్జీ లెవెల్స్ తోటి వెంకీమామ దూసుకుపోతున్నాడు. సో రాబోయే రోజుల్లో ఆయన ఇంకెంతగా అలరిస్తాడో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.